దొడ్డిపోతారా మంచిగా కూర్చొని కట్టమని పక్క బస్సు చేస్తాను పెద్దవరకు అవ్వంతవరకు నాకు అవసరం వరకు కాదు మరి నాకు ఆసరైతాం అనుకున్నా వెనకతల పనికి నేను రోజు అడుగుతాంటే నీళ్ళు పొరగాడు కొట్టుకొని చంపుతాడు అమ్మా నీకు అల్లు కొడతాను నీకు నమ్మొస్తాందా అమ్మా నమ్మా నువ్వు గుడిసికి వేసుకొని వస్తున్నావు నూనె ఏది మాట్లాడలేదు దానికి వచ్చావు నీ బాధ్యత హనుమాన్లో దీపం పెట్టావు నీ బాధ్యత అద్దయ్యా అది ఇద్దరు కొట్టమంటారా ఏరి తమ్ముడు చెల్లేరి మెల్లగా మెల్లగా గంతగానం కదిలించాక మాడ దొత్తుందని ఆటాల కాడదేంపు ఏడగొడతావు అడిదామన్నా తమ్ముడు చెల్లె మీ చేతిలో పెట్టిన ఏరి ఆగు నేను చెప్తాను ఈ పంచను అయితే మీరైతే కింద రేవులో పోయేటప్పుడు అయితే మా చెల్లెకు మా తమ్ముడికి తానం పోయి అన్నారా అన్నాక మేము మీది రేవులో వేనాం నేనాక మా చెల్లెతో అన్నా ఎందుకంటే ఏదైనా ఒకటి అబద్ధం ఆడరు లేకుండా వాడు ఇప్పుడే గింతగానం చంపుతాను తప్ప నేను వేసినట్టు నా పానం తీయడా అయితే ఇక మా చెల్లెతో అన్న కదా చెల్లె ఇగో నువ్వు మరిది నువ్వు ఆడబిడ్డని ఎత్తుకొని గంగొడ్డుకుండు నేను అత్తమ్మ పేరు మీద తానం చేసి వచ్చినాక నేను పొరగాలకు తానం పోతే చెల్లె నువ్వు తర్వాత తానం చేస్తావా అని నేను అన్నాక మా చెల్లె అన్నది కదా ఓ అక్కో నేను ఒక్కదాని నీళ్ళలో దిగుతున్నా నాకు ఒక్కదానికి భయం కదా ఇద్దరం ఒకసారి తానం చేద్దాం తర్వాత పిల్లగాలకు తానం పోద్దామని ఆ గంగ పక్క పోయింటూ బండ ఉంటే బండ మీద బండ పెట్టినాం అత్తమ్మ పేరు మీద ఒక్కసారి మేము ఇద్దరం నీళ్ళ మునిగి ఇట్లా తేల్తానం కంటే ఒక్కసారి గంగతాడ పాడవాడ ఒక్కసారి అటు నెట్టి అటు నెట్టి ఒక్కసారి అగో అటు నెట్టింది ఇటు నా మరదు దొరికిందా నా అదృష్టాన్ని దొరికింది నా అదృష్టమే ఎందుకంటే కాదయ్యా అత్తమ్మ చచ్చిపోయా మా వదిన గంతగానే వేడిచింది మేము చచ్చిపోతే ఎవరి అదృష్టం నా అదృష్టం గోబ్యాక్ అంటే ఏంటి ఇంగ్లీష్ అమ్మా తండ్రి ప్రాణం పోయింది వదినల్ల చేతుల విరగంగా ఇద్దరు పిల్లలు చూసినవా నా వదినే మరిది కాదు నా కాడబిడ్డ కాదు నా శివసేన రాజు నా కన్న కొడుకులు దాదుకుంటా ఆడవిల్ల శివలీల దేవుని కన్న వీడియోలు దాదుకుంటే రేపటి కాలం మేము మంచాల పడ్డనాడు సాదుకున్నోళ్ళ అని ఏ వెరక కన్నోళ్ళే మంచాల పడ్డరని మా సేవ చేస్తారనుకున్నదమ్మా